హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో రీసెంట్గా ప్రియా అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. చాలామంది ఆడియన్స్ అయితే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కొందరు డిసప్పాయింట్మెంట్ కూడా అవుతుంటారు. ఎందుకంటే ఆమె గేమ్ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సో ఆడియన్స్ పోల్ అయితే కండక్ట్ చేశారు కదా. సో అప్పుడు కొందరు నచ్చిన వాళ్ళు గ్రీన్ కలర్ ఇచ్చారు, నచ్చని వాళ్ళు రెడ్ ఇచ్చారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఆమె బయటికి రావడం చాలా మందికి నచ్చింది, కొందరికి నచ్చలేదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో నచ్చని వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమె గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అలాగే కొన్ని క్వశ్చన్లు శివాజీ గారు బజ్లో అయితే చాలా కరెక్ట్గా అడిగారని నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలామంది అప్పటికి ఒక ఫీలింగ్ అయితే ఉండేది, నాగార్జున గారు ఉన్నారు కదా, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అని చెప్పేసి. కొందరికి ఏంటి వీళ్ళు ఎంత ఓవర్ చేస్తున్నారు, వీళ్ళు కొందరు ఓనర్స్ టెనెంట్స్ ఉన్నారు కదా, సో కొందరు మంచిగా కూర్చున్నారు, వీళ్ళకి ఎందుకు ఇలా బిహేవ్ చేశారని చెప్పి చాలామందికి అయితే అనిపించింది. ఇంకా ప్రియాను శివాజీ గారు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే అడిగారు. సో ఆయన అడిగిన క్వశ్చన్లు కరెక్టే అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఆమె కొన్ని ఆన్సర్ చేసింది, కొన్ని అయితే ఆన్సర్ చేయలేకపోయింది. తర్వాత రియలైజ్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ అయితే రియలైజ్ అయింది, సారీ మాకైతే గుర్తులేదు అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత మనం ఖచ్చితంగా 100% మాట్లాడుకోవాల్సింది మన పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎలిమినేట్ అయిన ప్రియా కూడా అంతగా ఏడ్చలేదు, ఈయనైతే చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో పవన్ కళ్యాణ్ గురించి ఖచ్చితంగా ఎందుకు మాట్లాడాలి అంటున్నా అంటే, నాగార్జున గారు ఒక హింట్ ఇచ్చారు ముందే, నువ్వు ఈసారి కానీ ఆ చేతులు పట్టుకోవడం ఇలానే ఉంటే, అందరినీ ఓదార్చుకుంటా ఇలానే ఉంటే నువ్వు అక్కడ కాదు ఖచ్చితంగా ఇక్కడ ఉంటావు అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పేశాడు వెంటనే. సో ఆయన ఏంటంటే ఎలిమినేట్ అయిన టైంలో కూడా లాస్ట్ ఇద్దరు వచ్చారు, వీళ్ళిద్దరు మెయిన్ ప్లేయర్లు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఆడియన్స్ సపోర్ట్ అయితే ప్రియాకి తక్కువ ఉండింది పవన్ కళ్యాణ్ అంతా పోలిస్తే. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, నేనైతే అప్పుడు కూడా అనుకునేవాడిని శ్రీజ కొంచెం ప్రియా డిస్టెన్స్ ఉంటే శ్రీజ గేమ్ బాగుంటుంది, పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి అక్కడ కాకుండా ఇమ్మానియల్ ఇంకా వీళ్ళందరితో మింగిల్ అయితే ఇంకా గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆడియన్స్ సపోర్ట్ కూడా వస్తుందని చెప్పి నేనైతే అనుకునేవాడిని. సో ఇప్పటికైనా ఆయన ఇంకా రియలైజ్ కాలేదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అదే స్టేజ్లో అదే మెంటాలిటీతో ఉన్నాడు ఆయన చెప్పాలంటే పవన్ కళ్యాణ్. ఆయన ఎలిమినేట్ అయినప్పుడు ఆయన మైండ్లో ఏమేమి రన్ అయిందంటే, ఎగ్జాక్ట్గా నేను అగ్ని పరీక్ష ఇన్ని సెలెక్ట్ అయ్యి ఇన్ని చేసుకొని నా జాబు మిలిటరీ ఇవన్నీ చేసుకొని దాటుకుంటే ఇక్కడికి వచ్చాను, డైరెక్ట్ మళ్ళీ బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి ఒక మైండ్లో ఒక సినిమా అయితే రన్ అయింది లిటరల్లీ చెప్పాలంటే. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఎక్కువ ఏడ్చేశాడు ఆయన. సో అంత ఏడ్చినోడు ఇప్పుడైనా కానీ గేమ్ గురించి ఆలోచించి కొంచెం దాని మీద ఏమైనా చేస్తున్నాడా అంటే ఏం చేయట్లేదు. అలా చేసి ఒకవేళ ఇప్పుడుండే ఇమ్మానియల్ కానీ సుమన్ శెట్టి గారు కానీ వాళ్ళతో క్లోజ్ అయ్యి, ఇంకా శ్రీజ ఇంకా ఈ రీతు వీళ్ళతోని ఇలానే ఉంటే పక్కా బయటకి అయితే 100% వస్తాడు మళ్ళీ, చెప్పండి దాంట్లో డౌటే లేదు. అలా కాకుండా సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఇమ్మానియల్ ఉన్నాడు, సంజన గారు, వీళ్ళందరితో ఇంకా మింగిల్ అయ్యి రాబో పెంచుకొని ఇంకా కొంచెం బాగుంటే పక్కా ఆయన ఒక టాప్ 5 అయితే వస్తాడు. ఆయనకు ఆ స్కిల్ ఉంది. కానీ ఏంటంటే ఈయన గేమ్ పాడు చేసుకుంటున్నాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ మీద అని నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, నామినేషన్స్లో ఎవరు నామినేట్ అవుతారు ఏంటని చెప్పేసి దాని మీద కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అలాగే ఇప్పుడు నామినేషన్స్లో జరుగుతున్నాయి కదా, సో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి మీకు అనిపించింది ఇంతవరకు చూసింటారు కదా, సో వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.